వెల్కమ్ టు TR9 టీవీ. నేను లావణ్య. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రానున్న మున్సిపల్ ఎన్నికల కోసం టీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో నాగారం మాజీ సర్పంచ్ కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సమితి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని సీట్లు కైవసం చేసుకోవడానికి కావలసిన దిశ నిర్దేశంను గూర్చి చర్చించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి దిశలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల వద్దకు మన ప్రభుత్వం చేసిన పథకాలను సంపూర్తిగా వివరించి గెలుపును కైవసం చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలకు, నాయకులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు, టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై శ్రీరామ్. ఈరోజు నాగారం మున్సిపాలిటీలో ఇంత పెద్ద ఎత్తున మన టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరూ కూడా తల వంచి మీ అందరూ కూడా నమస్కారం పెడుతున్నా. దీనికి మన ముఖ్య అతిథిగా పెద్దలు, గౌరవనీయులు, మా మంత్రివర్యులు మా శ్రీనివాస్ యాదవ్ గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సుందరెడ్డి గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవ మా రాష్ట్ర జిల్లా చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, అదే మాదిరిగా మన మల్కాజ్గిరి ఎంపీకి కాంటెస్ట్ చేసిన మన ఎంపీ కాంటెస్ట్ చేసిన మన రాజశేఖర రెడ్డి గారు, అదే మాదిరిగా దీనికి మన స్థానిక మాజీ సర్పంచ్ చంద్రారెడ్డి గారు, మన ఎంపీపీ గారు, మన మాజీ జడ్పీటీసీ రమాదేవి గారు, మన మాజీ ఎంపీపీ స్వప్న గారు, రాధిక గారు, మిగతా మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదే మాదిరిగా మా ఎంపీపీ వైఎస్ఆర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, మల్లేశ గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, అంజన్న గారు, అనంత్ గారు, కృష్ణారెడ్డి గారు, మిగతా స్థానిక నాయకులు, అదే మాదిరిగా మా రాంపల్లి అంజన్న గారు, శ్రీనివాస్ కు ముగడంలో మీరు రాంపల్లి కనిపిస్తారు. చాలా బాగా తెచ్చిరన్న మీరు రాంపల్లి. వెంకయ్య గౌడ్ గారు, అంజన్న గారు, రాములన్న గారు, మాజీ సర్పంచ్ అన్న గారు, మిగతా స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున పత్రికా మిత్రులకు కూడా అందరికీ కూడా నా నమస్కారం. ఏది ఏమైనా నాగారం అంటే ఇవాళ ఒక చరిత్ర సృష్టించారు. ఒక పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్లో, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే కూడా ఎక్కువ మంది ఇక్కడ గ్యాదర్ అయినందుకు వాళ్ళందరూ కూడా, మా నాయకులకు అందరూ కూడా ఇప్పుడు దీన్ని చూసి బట్టి అర్థమవుతుంది ఏంటంటే టీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో, మా పార్టీ నాయకులు కూడా అంతే కష్టపడుతున్నారని కూడా నాకు అర్థమైంది. ఏది ఏమైనా మీరు గత 5 సంవత్సరాల సంది కూడా మన టీఆర్ఎస్, మన సీఎం కేసీఆర్ గారు మన ప్రభుత్వం వచ్చినప్పటి సంది కూడా మహిళా సోదరులకు కానీ, మన తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా అన్ని రకాల కూడా సేవ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మీరు చూస్తున్నారు, గత 70 ఏళ్ళు పరిపాలించారు. గత కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ వాళ్ళు ఏం చేయలేదు. యాడున్న పొంగడు అన్నీ ఉండే. మన సీఎం కేసీఆర్ వచ్చినాక ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పింఛన్లు కానీ, ప్రతి ఒక్కరికి కూడా 200 రూపాయలు పింఛన్ రాకపోవు, చెప్పులు అడిగేదాకా కూడా రాకపోవు. ఆ గుడి కొంది, బడి కొంది, ఆడిస్తాం ఇడిస్తామని చెప్పులు. అసలుంటిది మన సీఎం కేసీఆర్ గారు వచ్చి 2016 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా వికలాంగులకు, అదే మాదిరిగా 3016 రూపాయలు ఇస్తున్నాడు వికలాంగులకు. అదే మాదిరిగా ఒంటరి మహిళకు ఎవరు లేరని చెప్పి ఆ మహిళలు ఒక అన్న చూడకపో, మహిళ చూడకపో, ఎవరు చూడచ్చు, ఈ కాలంలో ఎవరు చూస్తారు, నేను ఉన్నానని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా, ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మీరు చూస్తాడు 24 గంటల కరెంటు, అప్పుడు కరెంటే ఉండకపోవు, అసలు కరెంటు రాకపోవు.
కరెంటు లేక ఇండస్ట్రీలో ఎన్నో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎంతో మంది రోడ్డు మీద పడ్డారు. కార్మికులంతా కూడా ఉద్యోగం లేక వాళ్ళకి పని లేక కూడా ఎంతో మంది రోడ్డు పడ్డారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మీరు చూస్తున్నారు, గోదావరి నీళ్లు మిషన్ భగీరథ కింద మనకు దినం తప్పించి నీళ్ళు ఇస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అంతకుముందు నాగారంలో నీళ్ళే రాకపోరు, ట్యాంకర్లు నీళ్ళ బిందెలతో మనమంతా కుండలతో ఎన్నో ఉద్యమాలు చేసినాం. అది ఇప్పుడు ఉద్యమాలే పోయినాయి, నీళ్ళు అనేది పోయింది. పర్ఫెక్ట్ గా నీళ్ళ బాధ లేకుండా మా ఆడపడుచులకు అందరికీ కూడా మంచి గోదావరి నీళ్లు తాగిపించే ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారి కూడా మీ అందరికీ కూడా చెబుతున్నాం. రోడ్డు కానీ మనకి ఎంతో బాధ ఉంటుండే, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుండే. అసలుది నేనున్న ఒక మేనమామ లెక్క అని చెప్పి మీకు 1,16,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. మనకి ఇన్ని రకాలు కూడా ఆదుకుంటున్నాడు. ఏ రాష్ట్రంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఇట్లా మన సీఎం చేసిన పనులు ఎవరు కూడా చేస్తలేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎవ్వరు చేయలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ తరఫున ఉన్నారు. ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది ప్రజలందరికీ కూడా. అందుకే ఇంత పెద్ద జనాలు మాకు టీఆర్ఎస్ పార్టీ కావాలి, మేమంతా టీఆర్ఎస్ లోనే ఉంటాం, ఆయన ఒక్కడే ఇవన్నీ పనులు చేస్తున్నారని చెప్పి కూడా అందరి నమ్మకంతో పెద్ద ఎత్తున వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన గురుకుల పాఠశాలలు కానీ మన గురుకుల ఒక్కొక్క స్టూడెంట్కు 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలు కూడా నడిపించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. అందరూ కూడా బయట పోయినా విదేశీ చదువు చదివినా మన పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ పోయినా 20 లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్కరు. అది లోన్ కాదు, ఏం కాదు, ఫ్రీగానే చదువుకు పెట్టుబడి కిందనే ఇస్తున్నాడు మన సీఎం కేసీఆర్. అట్లా రకరకాలు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం అంటే మనది నంబర్ 1 రాష్ట్రం, భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా మనందరూ కూడా విద్యలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ నడుస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా నాగరంలో 20 రాంపల్లిలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి, 4 వార్డులు ఉన్నాయి, ఇక్కడ 16 వార్డులు ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి మా అక్క చెల్లెళ్ళకి చెప్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా, ఇవి మనం అందరం కూడా 20కి 20 గెలుచుకునే అవసరం మనకు ఉంది. కాబట్టి మనం అన్ని కూడా మీరందరూ కూడా భారీ ఎత్తున ఓట్లేసి 22 తారీఖు నాడు మా నాయకులందరినీ కూడా గెలిపేయాలని కోరుతున్నా. అదే మాదిరిగా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, ఏం చేసింది? వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటాడుతారు? కాంగ్రెస్ అంటే దివాళ తీసింది. మన మేడ్చలే కాదు, భారతదేశమే దివాళ తీసింది. ఒక నాయకులు లేరు, అంతా పాసిపోయిన నాయకులంతా పాసిపోయారు, వాళ్ళ ముఖాలన్నీ కూడా పాసిపోయినాయి. అదే బీజేపీ ఉన్నది, బీజేపీకి ఏముంది? ఒక అడ్రస్ కూడా లేదు, ఒక మనుషులు కూడా లేదు తెలంగాణ. కాబట్టి ఆ 2 పార్టీలను మనం నమ్మలేవద్దు, వాళ్ళు ఏం చేయాలి మనకు వాళ్ళు. కాబట్టి మనం దయచేసి టీఆర్ఎస్ పార్టీని మనం నమ్ముకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, మనకు 3 ఏళ్ళలో ఇంజనీర్ అవుతారని పెట్టి కట్టిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ప్రతి ఊరికి ప్రతి పంటకు 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అది కూడా ఘనత మన సీఎం కేసీఆర్. కాబట్టి మీరందరూ దయచేసి అక్క జిల్లాలో చెప్తున్నా, మీ ఓటు చాలా ఇంపార్టెంట్. మీరు యాడ నుండి కంపల్సరీ మన గుర్తు కారు గుర్తే, మన ఓటు అంతా కూడా కారు గుర్తుకే వేసి భారీ మెజార్టీ తోటి మా నాయకులను మా లీడర్లను గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మా మంత్రివర్యులు మా అన్న శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడవలసిందని కోరుతున్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు మన మాజీ సర్పంచ్ గారు చంద్రారెడ్డి గారికి, గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు, మరి రాష్ట్రంలో మంత్రివర్యులైనటువంటి పెద్దలు అన్న చామకూర మల్లారెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్రెడ్డి సుధీరెడ్డి గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, ఈ మధ్యనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మరి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి సోదరులు మర్రి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి గారు, మల్లేష్ యాదవ్ గారు, వైఎస్ఆర్ వెంకయ్య గారు,
సుధాకర్ రెడ్డి గారు, ఆంజనేయులు గౌడ్ గారు, యాదవ్ గారికి, అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన స్టేట్ పార్టీ జనరల్ సెక్రటరీ సుధీరెడ్డి అన్న గారికి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజశేఖర్ అన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న కిసర మండల్ ఎంపీపీ గారికి, మాజీ జడ్పీసీ గారికి, మాజీ ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, అదేవిధంగా ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, ఇక్కడికి వచ్చేటువంటి ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు, సోదరులకు, అదేవిధంగా పత్రికా మీడియాకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నాగారం నూతనంగా ఏర్పడినది. నూతనంగా ఏర్పడిన తర్వాత ఈ మొదటి మీటింగ్ పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా రావడం కూడా జరిగింది. ఈరోజు ఎక్కడ చూసినా నాగారం మొత్తం ప్రజలను ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా కూడా రేపు 20 సీట్లు కూడా 20 కూడా ఇది భారీ మెజార్టీతో గెలుపుకోవాలని మేము అందరి ప్రాధాన్యపడతా ఉన్నాం. ఇంకొకటి, మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కూడా, సంక్షేమ పదాలు కూడా ప్రజలకు వివరించి, క్లుప్తంగా వివరించి అందరినీ తెలియజేసి ఈ విధంగా మనం ఓట్ బ్యాంక్ పెంచుకొని 20 వార్డులు గెలవాలని కోరుకుంటూ, అదేవిధంగా కూడా దయచేసి ఒకటే కోరుకుంటున్నాం, టికెట్ వచ్చినా టికెట్ రాకున్నా, టికెట్ రాను కూడా నిరుత్సాహపడకుండా దయచేసి ఏంటంటే టికెట్ వచ్చిన వాళ్ళకు సపోర్ట్ చేయాలని కూడా దయచేసి కోరుకుంటాం. రేపటిగా మాత్రం ఎక్కడ కూడా ఏదో దయచేసి చెప్తున్నాం, విడతల వారిగా ఒకేసారి ఎవరికి అవకాశాలు రావు. నేను కూడా 1988 నుంచి చేసుకుంటే నాకు 2000 పోటీలో సర్పంచ్ అయినా. దయచేసి బాగా గుర్తు పెట్టుకొని దయచేసి చెప్తున్నా, అందరూ కూడా ఇదే మాట దయచేసి. ఎందుకంటే మన దాంట్లో చాలా మంది 1:1, 2 అంటే దాదాపు నాగారంలో 32 మంది ఉన్నాం, రాంపల్లిలో 4కి 12 మంది ఉన్నారు. దయచేసి ఇప్పుడు మంత్రులు కూడా మీకు అంతా దేశానిర్దేశం చేస్తారు. అందుకని కూడా మీకు మరోసారి నేను కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇప్పుడు రాజశేఖర ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇక్కడికి ఇవాళ నాగారంలో జరుగుతున్న ఈ సభకు విచ్చేసిన మన రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా మన సుధీరెడ్డి అన్న గారికి, శరత్ చంద్రారెడ్డి గారికి, చంద్రారెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చిన మిగతా ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, జడ్పీటీసీ సభ్యులు, మిగతా ముఖ్య నాయకులు అందరికీ రాబోయే ఎన్నికల సందర్భంగా ఈ సభ నిర్వహించుకుంటున్నాం. ఇలా చాలా ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో అంటే చాలా ఘనంగా చేశారు. దీన్ని చూస్తుంటేనే మన విజయం ఖాయంగా అనిపిస్తుంది. ఇంకోటి, మనకు పనిచేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. ప్రతి ఒక్కటి మనకు ఆలోచించే, ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి మనకున్నాడు. ఇలా నీళ్ళకే కానీ కరెంటుకే కానీ ఆయన ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేపిస్తున్నాడు ఆయన. అదేవిధంగా మనం కూడా మన ఈ నాగారం మున్సిపాలిటీని కూడా అత్యధిక స్థానాలు గెలుచుకొని ఇక్కడ మన చైర్మన్ నిలబెట్టుకొని మన ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని మీ అందరి ప్రజలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఐకాన్ మన శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, అదేవిధంగా సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళా సోదరిమణులకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ సభను చూస్తుంటే మన గెలుపు ఖాయమైపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే అవతల పార్టీ ఈ మీటింగ్ చూస్తే అది మనం టికెట్ తెచ్చుకున్నా వేసినా పోయి అంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాటి వాళ్ళకి అర్థమైపోతుంది ఈ మీటింగ్. అందుకొరకే మనం గ్రూపులుగా ఉండకుండా ఎవరు టికెట్ వచ్చినా కూడా అందరూ సమైక్యంగా మన అభ్యర్థిని గెలిపించుకొని ఈ నాగారం మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయాలని, గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నాగారం మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కార్యకర్తకి ఓటేసి గెలిపి
ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సుధీర్ అన్న గారు మాట్లాడుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంలో నాగారం మున్సిపాలిటీకి సంబంధించి ఏర్పాటు చేసిన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు మల్లారెడ్డి గారు, మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవనీయులు రాష్ట్ర పరిశోధన శాఖ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, జెడ్పీ చైర్పర్సన్ రెడ్డి గారు, అదే రాజశేఖర రెడ్డి గారు, మరి అదేవిధంగా ఇందిరమ్మ గారు, చంద్రారెడ్డి గారు, మహాదేవి గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ఉన్న అక్కాచెల్లెలకు, అన్నదమ్ములకు, పాత్రికేయులందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రమే 6 సంవత్సరాలు మనం అడుగుపెట్టినాం. మరి ఈనాడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అన్ని ఎన్నికలు కూడా జరిగినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ స్వీప్ చేసుకున్నాం. ఎంపీ ఎలక్షన్లకు అటు జరిగిన మెజారిటీ స్థానాలు మనం తీసుకున్నాం. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ మెజారిటీ మనమే తీసుకున్నాం. ఎంపీపీలను తీసుకున్నాం. జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు 32 కూడా మనకి వచ్చినాయి. కావాల్సినటువంటి ఇక మున్సిపల్ ఎలక్షన్సే. కాబట్టి మేజర్గా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతే ఈ 4 సంవత్సరాలు పరిపాలన సజావుగా సాగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఒకటి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీలు కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీకి అనుగుణంగా ఉంటే తప్ప మరి ఇతరత్ర ఉండేటువంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆలోచింప చేసుకుని మన మెజార్టీ స్థానాలు మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈనాడు ప్రతిపక్ష పార్టీల క్యాండిడేట్ ఉన్నారా లేదా అనేది మనకు తెలుసు. కానీ మన పార్టీలోనే అవకాశం వాళ్ళు ఉన్నారు. కొత్త పాత అంతా కలిసి చాలా మంది ఉన్నారు. 1:3, 1:4 ఉన్నారు. కానీ నేను దయచేసి కోరేది ఒకటి, సవ్యంగా మనం ఆలోచన చేసి, ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఆలోచన చేసి, మంత్రి గారు ఆలోచన చేసి పాత కొత్త స్వర్ణలతోనే అందరినీ టికెట్లు ఇస్తాం. 2001 నుంచి వాళ్ళకి ఇస్తాం. 2019 నుంచి వాళ్ళకి టికెట్లు ఇస్తాం. ఏమాత్రం ఇబ్బంది ఉండదు. అందరినీ సమన్వయపరిచి కూర్చోబెట్టి ఆల్రెడీ కొంత సర్వే జరిగి ఉన్నది. ఈ 2-3 రోజులు కూడా ఇంకా సర్వే చేస్తాడు. అక్కడ అవకాశవాదులను మరి బీసీ వస్తుందా, ఓసీ వస్తుందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి వాటి నుంచి 3, 4 కూడా మీరు పరిచయం చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మీరు అన్యదా భావించొద్దు. తప్పకుండా నిన్న కేసీఆర్ గారు కూడా దిశానిర్దేశం చేసినారు. మనకి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరిగి సర్వే చేసి కొంత రిపోర్ట్ పార్టీకి ఇస్తారు. ఎమ్మెల్యే గారు ఆల్రెడీ సర్వే చేసి కొంత పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నది, మంత్రి గారి దగ్గర. ఇవన్నీ క్రోడీకరించుకొని ఎవరిని చైర్మన్ చేయాలి, ఎవరిని రిజర్వేషన్ వస్తుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు కూర్చొని ఆలోచన చేసి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. దయచేసి మరి పెద్ద ఎత్తున ఈనాడు ఇక్కడ నిర్వాహకులుగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాగారం మున్సిపాలిటీ ఏ విధంగా కైవసం చేసుకోవాలని ఆలోచనతోనే మనందరూ కూడా శ్రద్ధ తీసుకొని జన సమీకరణ తీసుకొని ఒక నిర్దేశం చేసేదానికి ఏర్పాటు చేసిన సభకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ బాగుపడాలంటే మరి కేసీఆర్ నాయకత్వంలోనే ఫండ్స్ వస్తాయి. యువత నాయకుడే ముఖ్యమంత్రిగా మరి కేటీఆర్ ఉన్నారు. కాబట్టి వారి ప్రాంతానికి ప్రత్యేక శ్రద్ధతోని మరి తీసుకురావాలనుకుంటారు. ఏదైతే టీఎస్ ఐపాస్ చేసిండ్రో అదేవిధంగా టీఎస్ బిల్డింగ్ ఐపాస్ కూడా చేయబోతున్నారు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.